హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? తప్పకుండా మనకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. గత 5 రోజుల క్రితం మనకి యూట్యూబ్ ఛానల్లో పాన్ ఆధార్ లింక్ రద్దు, మన పైసలు గోవిందా అని చెప్పేసి ఒక వీడియో నేనైతే చేయడం అయితే జరిగింది. ఆ యొక్క వీడియో దేని గురించి చేశానంటే, ఎవరైతే ఈ 2024 జనవరి నెలలో పాన్ ఆధార్ లింక్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారో సో వీళ్ళందరూ కూడా పాన్ ఆధార్ లింక్ అనేది ఈ యొక్క జనవరి నెలలో చేయొద్దు. సో దయచేసి మీరు నెక్స్ట్ మంత్లో ట్రై చేయండి అని చెప్పేసి నేనైతే వీడియో అయితే చేయడం జరిగింది. సో చాలామంది కూడా ఆ యొక్క వీడియో చూసి పాన్ ఆధార్ లింక్ చేసుకోకుండా సో సైలెంట్గా ఉండిపోయారు. కానీ కొంతమంది మాత్రం ఒకవేళ డేట్ అనేది పొడిగిస్తారో లేదో అనే భయంతో, ఇక అదేవిధంగా చలనా కూడా పెంచుతారేమో అన్న భయంతో కొంతమంది ఏం చేశారంటే పాన్ ఆధార్ లింక్ చేసుకోవడం కోసం పేమెంట్ అయితే చేయడం అయితే జరిగింది. వీరు పేమెంట్ చేసిన తర్వాత వీళ్ళకి చలనా రాలేదు, తర్వాత కనీసం పాన్ కార్డ్ నెంబర్ కింద అమౌంట్ కూడా అప్డేట్ అవ్వలేదన్నమాట. సో వాళ్ళు ఏం చేశారంటే నాకు మెసేజ్ చేశారు, బ్రదర్ ఇలా జరిగిందని చెప్పేసి. భయ్యా మీరు లేటెస్ట్ వీడియో చూడండి, సో జస్ట్ మీరు నా ఛానల్లో ఏదో ఫస్ట్ వీడియో చూస్తే సరిపోదు, అంటే మీరు ఏదైతే కావాలనుకున్నారో ఆ వీడియో చూస్తే సరిపోదు, మీరు లేటెస్ట్ వీడియోస్ కూడా ఫాలో అవుతూ ఉంటేనే అప్పుడు మాత్రమే సో వాట్ ఈజ్ వాట్ అనే దాని గురించి మీకు అర్థమవుతుందని చెప్పేసి నేను వాళ్ళకి చెప్పాను. వాళ్ళు ఏమన్నారంటే బ్రదర్ మీరు లేటెస్ట్ వీడియో చూడలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందన్నమాట. సో ఫ్రెండ్స్ ఆల్రెడీ మనకి యూట్యూబ్ ఛానల్ ఒక వీడియో చేశాను చూడొచ్చు. ఇక్కడ మీరు పాన్ ఆధార్ లింక్కి సంబంధించి మనకు 1000 రూపాయలు కనుక మనం లాస్ అయినట్లయితే ఎలా రిఫండ్ తెచ్చుకోవాలని చెప్పేసి, ఎవరైనా వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఒక్కసారి కనుక మన పేమెంట్ చేసిన తర్వాత చలన అనేది మనకు జనరేట్ అయ్యిందే అనుకోండి, సో తర్వాత మన రిఫండ్ తెచ్చుకోవడానికి అవకాశం అయితే లేదండి. తర్వాత అమౌంట్ అనేది అప్డేట్ అయ్యిందా అనుకోండి, పాన్ కార్డ్ నెంబర్ కింద రిఫండ్ తెచ్చుకోవడానికి అవకాశం లేదు. తర్వాత అమౌంట్ అప్డేట్ అయ్యి పాన్ ఆధార్ లింక్ చేసుకున్న తర్వాత మేము పాన్ ఆధార్ డీలింగ్ చేసుకుంటాం, మా 1000 రూపీస్ మాకు ఇవ్వండి అంటే అవి కూడా మనకు రిఫండ్ రావండి. ఎవరైతే పేమెంట్ అనేది మధ్యలో ఫెయిల్ అవుతుందో చలన రాకుండా వాళ్ళే మాత్రమే మనకైతే రిఫండ్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఏం చేయాలి అనే వాటి గురించి నేను మన యూట్యూబ్ ఛానల్ వీడియో చేశాను, వీళ్ళు చూడండి. ఈ 2024 జనవరి నెలలో పాన్ ఆధార్ లింక్ అనేది నేను ఎందుకు చేసుకోవద్దని మీకు చెప్పానంటే, ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీరు డిస్ప్లే మీద స్క్రీన్ షాట్ చూపిస్తారు చూడండి. ది చలనా పేమెంట్ హ్యాస్ ఫెయిల్డ్ అని వచ్చింది ఇక్కడ. సో ఇలా చేస్తుంటే అందరికి ఎలాగ వస్తుంది. తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి మనం పేమెంట్ ప్రాసెసింగ్లోకి వెళ్ళినప్పుడు ఎర్రర్ ప్రాసెసింగ్ ది రిక్వెస్ట్ ఫర్ సిబిటిడి అండి. అంటే మనం పేమెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు గేట్వేస్ని సెలెక్ట్ చేసుకుంటాం కదా, సో కెనరా అని చెప్పేసి, లేకపోతే యాక్సిస్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా అని చెప్పేసి వాటిని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇలా మనకు ఎర్రర్ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో వీటి కారణంగా మనకైతే పాన్ ఆధార్ లింక్కి సంబంధించి అమౌంట్ మనకైతే ఫెయిల్ అయితే అవడం జరుగుతుందన్నమాట. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా అదేవిధంగా ప్రస్తుతానికి ఒక జనవరి నెలలో ఈ ఫైలింగ్ వెబ్సైట్ అనేది అండర్ మెయింటెనెన్స్లో ఉంటుందండి. సో మనకు అండర్ మెయింటెనెన్స్లో ఉన్నప్పుడు మనకు ఈ యొక్క వెబ్సైట్ అనేది స్లోగా ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్కి వచ్చేసి మీ యొక్క యాప్ అనేది అప్డేట్ అడిగింది అనుకోండి, మీరు ఆ యొక్క యాప్ని అప్డేట్ చేసుకోకుండా మీరు ఆ యాప్ని యూజ్ చేస్తూ ఉంటే మీకు స్లోగా ఉంటుంది, తర్వాత వర్క్స్ అనేవి కంప్లీట్ అయితే అవ్వదన్నమాట. అంటే స్లోగా ఉండి మీరు ఏదో చేయాలనుకుంటున్నారో అది మీకు సాధ్యపడదు అనమాట, సపోర్ట్ అయితే చేయదు. అప్డేట్ చేసిన కాడి నుంచి మీకు ఫాస్ట్గా అయితే ఉంటుంది కదా, అలాగే ఈ ఫైలింగ్ వెబ్సైట్ కూడా అలా అనమాట. ఇక విధంగా కొత్తగా ట్యాక్స్ పే చేసేవారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ ఫైలింగ్ వెబ్సైట్లో వీళ్ళైతే రిజిస్టర్ అవ్వాలండి. సో వాళ్ళకి అకౌంట్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలన్నమాట. వాటికి సంబంధించి విధంగా ప్రీవియస్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో ట్యాక్స్ పేయర్స్ వాళ్ళు కూడా ట్యాక్స్ అనేది పే చేయాలి కాబట్టి సో వీళ్ళందరూ కూడా ఈ యొక్క వెబ్సైట్లోనే ఎక్కువసేపు వీళ్ళైతే స్టే అయితే చేయడం జరుగుతుంది. చాలామంది కూడా భయపడుతూ ఉన్నారు, ఈ 1000 రూపీస్ చలనా అనేది పెంచుతారేమోనని. వీళ్ళైతే భయపడాల్సిన పని లేదండి. ఎట్టి పరిస్థితుల్లో మనకు ఈ యొక్క 1000 రూపీస్ చలనా అనేది మనకు పెంచరనమాట, గుర్తుపెట్టుకోండి. సో ఇంకా అదేవిధంగా డేట్ అనేది ఎండ్ అవుతుందని చెప్పేసి భయపడుతున్నారు. ఆల్రెడీ మనకు ప్రీవియస్ ఇయర్లోనే డేట్ అయితే మనకు ఎండ్ అయితే అవ్వడం జరిగింది. కాకపోతే అమౌంట్ పే చేసి పాన్ ఆధార్ లింక్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారన్నమాట. సో అంతేగాని మనకి ఇక్కడ డెడ్ లైన్ లేదండి. మీరు 1000 రూపాయలు కడతాం, పాన్ ఆధార్ లింక్ చేసుకోవడమే. నేమ్ మిస్ మ్యాచ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ మిస్ మ్యాచ్ కానీ, జెండర్ మిస్ మ్యాచ్ కానీ ఉంటే కరెక్షన్ చేసుకుని లింక్ అయితే చేసుకోవచ్చు. ఇలా ఎవరైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే మీరైతే మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు, మీకైతే మీ యొక్క ప్రాబ్లమ్స్ మేమైతే రెక్టిఫై అయితే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మీ యొక్క ఏదైతే డౌట్స్ ఉన్నాయో వాటిని మీరు కేవలం కామెంట్ సెక్షన్లో మాత్రం తెలియజేయండి, అంతేగాని వాట్సాప్లో ఎవరు కూడా ఈ యొక్క డౌట్స్ మీద రైజ్ చేయవద్దు. ఏదైనా సర్వీస్ కావాలంటేనే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్, మళ్ళీ కలుద్దాం, బాయ్.